నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. జిల్లా తాళరేవు మండలం పోలేకుడు పంచాయతీకి ఆనుకుని ఉన్న యానం సరిహద్దు ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనపై తాళరేవు మండల పూలి ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా తాళరేవు మండలం పోలేకుడు పంచాయతీకి ఆనుకుని ఉన్న యానం సరిహద్దు ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనపై తాళరేవు మండల పూలి ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్టీపీపీ ప్లాంట్ ఏర్పాటును మండలంలోని ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. స్థానిక ప్రజల అభ్యంతరాన్ని ప్రభుత్వం సంబంధిత అధికారులు గౌరవించాలని, ప్రజలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. పోలేకూరు పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు తాను పూర్తిగా వ్యతిరేకమని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్థానికంగా రాజకీయ ప్రజా సంఘాల మధ్య చర్చ కొనసాగుతుండగా అధికారులు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని, అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో మరి త్రాగునీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉందని మరి భయాందోళనకు గురవుతున్న సందర్భంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆ యొక్క చర్యలను వ్యతిరేకించడానికి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అటువంటి సందర్భంలో మరి పోలీసులు అఖిలపక్ష నాయకుల పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మరి తాళరేవు మండలం పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడిగా ఈ యొక్క అరెస్టులను ఖండిస్తూ ఉన్నాను. అలాగే మరి యానం వరకు కూడా మరి చాలా ఏరియాల్లో ఖాళీ ప్లేసులు, ప్రజలకు ఇబ్బంది లేని ప్లేసులు, మరి జనావాసాలు లేనటువంటి మరి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో వారు ఈ యొక్క ప్లాంట్ని కానీ అలాగే మరి డంపింగ్ యార్డ్ని కానీ నిర్మించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఆంధ్ర అధికారులు ఈ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని ఒకసారి సర్వే చేసి అది ఆంధ్రాకు చెందుతుందా లేదంటే మరి యానానికి చెందుతుందనే విషయాన్ని కూడా నిర్ధారించాల్సిన పరిస్థితి ఉందని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వారు తొందరగా చేయాలని కోరుతున్నాను. అలాగే ఒకవేళ ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో ప్రాంతం అది ఒక యానం వారికి చెందినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి మరి అనారోగ్యం మరి కలిగే అవకాశం, అనారోగ్యాలు వచ్చే అవకాశం, అలాగే మరి వాటర్ కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కానీ అలాగే డంపింగ్ యార్డ్ అక్కడ నిర్మించడానికి వీలు లేదని చెప్పి మేము కూడా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాము. అలాగే మరి అరెస్టులు చేసిన వారిని మరి అరెస్ట్ చేసి ఆ రోజు కాకినాడ తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళని తరలించడం జరిగింది. వారిపైన ఏదైతే అఖిలపక్ష నాయకుల పైన, ప్రజా సంఘ నాయకుల పైన మరి కేసులు పెట్టారో ఆ యొక్క కేసులను మరి వెంటనే తక్షణమే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చీర్ల జగ్గిరెడ్డిపై